ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నటువంటి యోగం వసుమతి యోగం. ఈ వసుమతి యోగం అన్నది జాతకంలో ఏ విధంగా ప్రభావాన్ని చూపెడుతుంది, అలాగే ఈ వసుమతి యోగం వల్ల ఏవే ఫలితాలు వస్తాయి, అలాగే ఈ వసుమతి యోగాన్ని ఒక ఉదాహరణ జాతకం ద్వారా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా స్వయం కృషి పేరు వినే ఉంటారు. ఎవ్వరి యొక్క బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ సొంతంగా సున్నా అంటే జీరో స్థాయి నుండి అపర కుబేరుల యొక్క స్థాయికి వెళ్ళేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అంటే ఒక వంశానికి మూల పురుషుడు. ఒక వంశంలో కొన్ని తరాల తర్వాత ఒక ఆయన పుడతాడు. ఆ పుట్టిన తర్వాత వాళ్ళ వంశానికి ఆయన ఒక గొప్ప దారిని, ఒక మార్గాన్ని ఏర్పరుస్తారు. ఉదాహరణగా చాలామందిని మనం తీసుకోవచ్చు దీనికి. అంటే ఎవరి యొక్క సపోర్టు కూడా కుటుంబంలో లేకుండా సొంతంగా తక్కువ స్థాయి నుండి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తుల తాలూకు జాతకాల్లో ప్రధానంగా పనిచేయవలసినటువంటి యోగం వసుమతి యోగం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి ఏమీ లేదు చిన్నప్పుడు. నిజానికి చెప్పాలి అంటే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతూ జీవనాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు, ఒక పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్ని స్థాపించి ప్రపంచాన్ని లేదా ఒక దేశాన్ని శాసించేటువంటి స్థాయికి వెళ్ళాలన్నా కూడా వాటికి ఈ వసుమతి యోగం చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు మిగతా యోగాలు కూడా కొన్ని పనిచేయాలి, కానీ బేసు సూత్రం ఏంటంటే వసుమతి యోగం. చాలామందిని మనం చూస్తూ ఉంటాం అలా స్వయం కృషితోటి పైకి ఎదుగుతూ ఉండేటువంటి వారిని. అయితే ఈ వసుమతి యోగం ఏం చెప్తోంది అంటే ఉపచయ స్థానాల్లో ఇక్కడ కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. మనకి జాతకంలో ఉపచయ స్థానాలు ఉంటాయి 3, 6, 10, 11. వీటిని ఉపచయ స్థానాలు అంటారు. లగ్నాత్వా చంద్రలగ్నాత్వా, లగ్నాత్ కానీ చంద్రలగ్నాత్ కానీ ఉపచయ స్థానాల్లో గనక శుభగ్రహాలు పడితే ఆ దశలు వచ్చినప్పుడు వాళ్ళని అపర కుబేర్లుగా మారుస్తుంది. దాన్ని ఆ యోగం వల్ల మారుతారు. ఆ యోగం ఏంటంటే వసుమతి యోగం. దీన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఉదాహరణకి ఒక వ్యక్తి వృషభ లగ్నంలో జన్మించాడు. ఆయనకి తృతీయ స్థానంలో చంద్రుడు, శుక్లపక్ష చంద్రుడు ఆయన యోగించేటువంటి గ్రహం. అలాగే ఈ తృతీయంలోనే కేతు కుజుడు కూడా ఉన్నారు. అలాగే పంచమ స్థానంలో బుధుడు ఉన్నారు. షష్ఠ స్థానంలో శుక్రుడు ఉన్నారు. దశమ కేంద్రంలో గురుడు ఉన్నారు. ఇక్కడ శుక్లపక్ష చంద్రుడు కాదు, కృష్ణపక్షంలో ఉండేటువంటి చంద్రుడు. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉపచయ స్థానాల్లో ఏమేం ఇక్కడ 6లోను 10లోను కూడా శుభగ్రహాలు ఉన్నాయి. 6లోనేమో శుక్రుడు, 10లోనేమో గురుడు. వీళ్ళు నైసర్గిక శుభగ్రహాల కిందే మనం తీసుకోవాలి. ఈ వ్యక్తికి ముఖ్యంగా ఈ శుక్రదశ వచ్చినప్పుడు, అంటే ఆయన జన్మించడం ఆశ్లేష నక్షత్రంలోనూ ఎందులోనూ జన్మించారు. బుధ మహాదశతోటి జీవితాన్ని మొదలుపెట్టి బుధుల్లోనూ కేతువులోనూ కొంత ఇబ్బంది పడినప్పటికీ శుక్రుడు ఎప్పుడైతే ఆయన జీవితంలో వచ్చారో అక్కడ శుక్రుడు వచ్చినప్పుడు ఎన్ని యోగాలు అప్లై అవుతాయి చూసుకోండి. మనం మొన్న చెప్పుకున్నప్పుడు అధియోగం ఒకటి అన్వయం అవుతుంది. అలాగే ఈ శుక్రుడు షష్ఠ స్థానంలోనే ఉన్నారు, అది ఉపజయ స్థానం కాబట్టి వసుమతి యోగం. అంటే ఒక గ్రహం మీద ఎన్ని యోగాలైనా సరే అప్లై అవ్వచ్చు. అదంత బలంగా అప్లై అవుతూ ఉంటుంది, అంత బలంగా వాళ్ళు ఉన్నతమైన స్థానాన్ని చేరుకోగలుగుతారు. అలా ఈ శుక్రదశలోనూ, అలాగే ఈ వ్యక్తికి కేవలం ఆ దశలు జరిగినప్పుడు కాదు, అంతర్దశల్లో కూడా విపరీతమైనటువంటి రాజయోగం పట్టింది. ఈ గురుని యొక్క అంతర్దశల్లోనూ శుక్రుని యొక్క అంతర్దశల్లోనూ ఆయనకి విపరీతమైనటువంటి రాజయోగం పట్టి ఒక ప్రముఖమైనటువంటి సంస్థకి యజమానిగా ఆయన చలామణి అవుతున్నారు. దీనికి కారణం ఆయన జీవితంలో, ఆయన జాతకంలో ఉన్నటువంటి వసుమతి యోగం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. ఆ శుక్రదశ, శుక్ర అంతర్దశలు, గురువు అంతర్దశలు పట్టినప్పుడు ఆయనకి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, విపరీతమైనటువంటి లాభాలు ఇవన్నీ కూడా ఆయనకి వచ్చాయి. కాబట్టి ఆ వసుమతి యోగం అన్నది అంత పవర్ఫుల్గా మన జాతకంలో అది అన్వయం అవుతూ ఉంటుంది. ఈ వసుమతి యోగాన్ని గురించి తెలుసుకున్నారు కదా. మరొక యోగం గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.